వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగిన లూటీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేశారు. జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సహజ వనరులు ఎలా లూటీ చేసింది లెక్కలతో సహా వివరించారు బాబు. రాష్ట్రంలోని ప్రకృతి వనరులు, భూములు, గనులు, ఎర్రచందనాన్ని విచ్చలవిడిగా దోచుకున్నారని, అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఫైనాన్షియల్ టెర్రరిజానికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక దోపిడీకి సంబంధించి ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. జగన్ ప్రభుత్వం చేసిన అరాచకాల చిట్టాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం రూపంలో సోమవారం విడుదల చేశారు. జగన్ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలోని సహజ వనరులను ఎలా లూటీ చేసిందో వివరించారు. రాష్ట్రంలో భూములు, గనులు, ఇసుకను విచ్చలవిడిగా దోచుకున్నారు. అధికారాన్ని ఎంతలా దుర్వినియోగం చేయాలో అంతలా దుర్వినియోగం చేశారని, గత ప్రభుత్వం చేసిన అక్రమాలను లెక్కలతో సహా చంద్రబాబు శ్వేతపత్రంలో వివరించారు. ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం చూస్తే మొత్తం 1.75 లక్షల ఎకరాల భూములు అన్యాక్రాంతమైంది. వీటి విలువ 35,000 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. ఈ భూములను అక్రమంగా ఆక్రమించుకున్నారు. ఇలా అక్రమంగా ఆక్రమించుకున్న వారి నుంచి భూములు తిరిగి స్వాధీనం చేసుకుంటామని, అలాగే ప్రజలకు చెందాల్సిన సహజ వనరులను, ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టిన వారికి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జగన్ ప్రభుత్వం ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దుర్వినియోగం చేసిందని మండిపడ్డారు. దీనికి ఉదాహరణగా చెబుతూ ల్యాండ్ రీసర్వే పేరుతో కొత్తగా పాస్బుక్లపై తన పేరు ముద్రించడానికి సుమారు 653 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. గత ప్రభుత్వం చేపట్టిన రీసర్వేను తమ ప్రభుత్వం ఉపసంహరిస్తుందన్నారు బాబు. రాష్ట్రంలో ఎర్రచందనం పూర్తిగా లూటీకి గురైంది. దీంతో విజిలెన్స్తో పాటు అటవీ శాఖ సిబ్బందిని పటిష్టం చేస్తామన్నారు. క్వారీ యజమానులను బెదిరించి వారి క్వారీలను బలవంతంగా లాక్కున్నారు. ఇలా క్వారీలతో పాటు ఇతర ఆస్తులు, భూములు కోల్పోయిన వారు, గత ప్రభుత్వంలో వేధింపులకు గురైన వారు వెంటనే టోల్ ఫ్రీ నంబరుకు అందుబాటులోకి తెస్తామని, ఆ టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదులు చేసుకోవచ్చని చంద్రబాబు సూచించారు. గత ప్రభుత్వంలో గనుల శాఖ మంత్రికి అటవీ శాఖను కేటాయించారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున అటవీ సంపదను దోపిడీ చేయడానికి అతనికి అటవీ మంత్రిత్వ శాఖ అప్పగించారని సీఎం వివరించారు. జగన్ ప్రభుత్వం పెద్ద ఎత్తున భూముల దోపిడీకి పాల్పడింది. తమ ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారం కంటే ఇంకా ఎక్కువగానే ఉంటుందంటున్నారు. గత ప్రభుత్వం వినూత్న తరహాలో విశాఖపట్నం, ఒంగోలు, చిత్తూరు, తిరుపతిలో సహజ వనరులను దోచుకుందని చంద్రబాబు పేర్కొన్నారు. గతంలో విశాఖపట్నంలో రామానాయుడు స్టూడియోకు తాను భూములు కేటాయించానని చెప్పారు. ఆ భూములను చట్ట వ్యతిరేకంగా రెసిడెన్షియల్ ప్రాపర్టీ అని చెప్పి ఆ భూముల్లో కొంత భాగం కొట్టేశారు. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోందన్నారు. అలాగే విశాఖపట్నం మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ ఓల్డేజ్ హోంకు కేటాయించిన 12.51 ఎకరాల భూమిని చట్ట వ్యతిరేకంగా ఆక్రమించుకోవాలని ప్రయత్నించారని ఆరోపించారు. శారదాపీఠం భూములను ఎకరా కేవలం ₹1,00,000 కేటాయించారు జగన్ అని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఎక్కడెక్కడ అక్రమంగా ఆస్తులు దోచుకున్నారో వాటి జాబితాను విడుదల చేశారు. వందలాది కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను ఒంగోలు, తిరుపతిలో లూటీ చేశారు. ఈ 2 నగరాల్లో దోపిడీకి గురైన భూముల పూర్తి వివరాలను ఆయన వెల్లడించారు. భూమి లేని వారికి పంపిణీ చేయాలనుకున్న 8,086 ఎకరాల భూమిని లూటీ చేశారు. కడపలో 5,796 ఎకరాలు, కర్నూలులో 1,145 ఎకరాలు, అన్నమయ్య జిల్లాలో 3,471 ఎకరాలు, నంద్యాలలో 318 ఎకరాలు అనర్హులకు కేటాయించారు. ఈ భూముల విలువ సుమారు 1,300 కోట్ల వరకు ఉంటుంది. అలాగే అసైన్డ్ ల్యాండ్ను అధికారులను బెదిరించి తమ పేర్లపై రాయించుకున్నారు. ఈ భూములు ఎవరికైనా కొనుగోలు చేస్తే వారు జైలుకు వెళ్లక తప్పదని చంద్రబాబు హెచ్చరించారు.
ఈ భూములన్నీ వైఎస్ఆర్సీపీ నాయకులు దోచుకున్నవే. ఈ భూములను తిరిగి అసలైన యజమానులకు అప్పగిస్తామన్నారు బాబు. వాస్తవానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నీతి ఆయోగ్ గైడ్లైన్స్లో భాగమని, అయితే దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇప్పటి వరకు అమలు చేయలేదు. అందుకే ఈ చట్టాన్ని ఉపసంహరించారని వివరించారు. ఇక ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ విషయానికి వస్తే ప్రస్తుతం గుజరాత్లో దీన్ని చట్టం చేశారు. త్వరలోనే ఏపీలో కూడా అమల్లోకి తేనున్నారు. ఇక రాష్ట్రంలో ఈ చట్టం అమల్లోకి వస్తే అక్రమంగా ఆస్తులు దోచుకున్న వారు ఈ భూములు ఎక్కడి నుంచి వచ్చాయో వారే వివరించాల్సి ఉంటుంది. ఇక జగన్ ప్రభుత్వం ఇసుక లూటీ గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిదన్నారు. రాష్ట్రంలో ఖనిజాలను విచ్చలవిడిగా దోచుకున్నందుకు రాష్ట్రానికి రావాల్సిన రెవెన్యూ సుమారు 9,750 కోట్ల వరకు నష్టపోయామని శ్వేతపత్రంలో వివరించారు చంద్రబాబు. జగన్ ప్రభుత్వం చేసిన అరాచకాలను బాబు ప్రభుత్వం శ్వేతపత్రం రూపంలో విడుదల చేసి ఎండగడుతోంది. మరి దోపిడీకి గురైన వారికి ఎంత త్వరగా న్యాయం జరిగితే అంత మంచిది. కేవలం కాగితాలకే పరిమితం కాకుండా బాబు యాక్షన్లోకి దిగాలని ఏపీ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. లెట్స్ హోప్ ఫర్ గుడ్.